డ్రైనేజ్ ఉంటుంది, తర్వాత బ్లాక్ టాప్ రోడ్ ఉంటుంది, నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ సౌకర్యం ఉంటుంది, తర్వాత దానికి సెక్యూర్డ్ ప్రొటెక్షన్ ఉంటుంది. అంటే మున్సిపాలిటీ కల్పించాల్సినటువంటి మౌలిక వసతులు అన్నీ కూడా లేఅవుట్లలో ఉంటాయి. అందుకే మనకు మామూలుగా బయట ఉన్న భూమి కంటే కూడా లేఅవుట్లో భూమి ఉంటే ధర కాస్త అధికంగా ఉంటుంది. ప్లస్ ఓపెన్ స్పేస్ కూడా ఉంటుంది మీకు ఆడుకోవడానికి. తర్వాత మనకు గ్రీనరీకి సంబంధించి కూడా 10% ఓపెన్ స్పేస్ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా మౌలిక వసతులన్నీ కూడా మనకి లేఅవుట్లలో కల్పించబడతాయి. అందుకే ఫస్ట్ లేఅవుట్లలో ప్లాన్ కొంటే ఇమీడియట్ గా అనుమతులు వస్తే మీరు రెడీ టు ఇల్లు కట్టుకోవడానికి రెడీగా ఉండొచ్చు. అన్ని సౌకర్యాలు ఆల్మోస్ట్ ఉంటాయి. సరే మనం అవి కొనలేదు, మనం అనాథరైజ్డ్ లేఅవుట్లలో ప్లాట్ కొనుక్కున్నాం. వాటిని ఇప్పుడు రెగ్యులరైజ్ చేసుకోవడానికి గవర్నమెంట్ మనకు అవకాశం కల్పించింది 2020లో. 1000 రూపాయలు ఇచ్చి మనందరం కూడా లేఅవుట్కి అప్లై చేసుకున్నాం. సో దాన్ని ఇప్పుడు మనం రేపు మార్చి 31వ తారీఖు లోపు మీరు కనుక మిగిలిన ఎల్ఆర్ఎస్ రిమైనింగ్ ఫీజు కూడా చెల్లించినట్టయితే మీ అందరికి కూడా ప్రభుత్వము మీకు అవకాశం కల్పించడం కోసం 25% రాయితీ కల్పించింది. మనకు వచ్చినటువంటి దాంట్లో 25% మనకు రెడ్యూస్ చేసి రిమైనింగ్ దాన్ని మాత్రమే మనము మున్సిపాలిటీకి చెల్లించడం జరుగుతుంది. దీనివల్ల మీకు ఏమైతుంది, ఇప్పుడు ఎల్ఆర్ఎస్ చేయించుకుంటే ఒకటి పర్మిషన్స్ ఈజీగా వస్తాయి, మార్కెట్ వాల్యూ పెరుగుతుంది. మీకు ఇప్పుడున్న భూమి కంటే కూడా ఎల్ఆర్ఎస్ చేయించుకుంటారంటే దాని ధర కాస్త హైక్ అవుతుంది. తర్వాత పర్మిషన్ ఈజీగా వస్తుంది, ఈజీగా మీరు సెల్ చేసుకోవచ్చు. ఇప్పుడు అమ్మడం కూడా చాలా తేలిక. తర్వాత బ్యాంకు వాళ్ళు కూడా లోన్ కూడా ఇస్తారు, కొనుక్కోవాల్సినటువంటి వాళ్ళు కూడా బ్యాంక్ లోన్ వస్తారు ఎల్ఆర్ఎస్ ఉంది అని అంటే. తర్వాత మీకు ఈ యొక్క రోడ్లు అవన్నీ కూడా చట్టబద్ధంగా కల్పించబడతాయి. అంటే 30 ఫీట్ రోడ్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది, దాన్ని ఎవరు అటు ఇటు కదలడానికి కూడా ఉండదు. ఆ రోడ్లన్నీ కూడా ఏమవుతుంది, మున్సిపాలిటీ 30 ఫీట్ల రోడ్లతో మనకు రిజిస్ట్రేషన్ చేయబడతాయి. కాబట్టి మళ్ళీ మీకు రోడ్డు విస్తీర్ణం తగ్గడం అనేటువంటిది ఉండదు. తర్వాత నెక్స్ట్ ఈ విధంగా మీకు ఏంటి టైటిల్ డిస్ప్యూట్ కూడా లేకుండా క్లియర్గా ఉంటుంది అనమాట. ఉదాహరణకి మనకు సూర్యాపేట టౌన్లో ఇప్పుడు ఒక క్యాల్కులేషన్ చెప్తాం మీకు, ఎల్ఆర్ఎస్ చేయించుకుంటే కలిగే ప్రయోజనాలు ఏంటి అనేటటువంటిది. మనకి 2020లో మీరు కనుక 1000 రూపాయలు పెట్టి చేసుకుంటే మీ యొక్క స్క్వేర్ యార్డ్ చదరపు గజం యొక్క విలువ 2500 రూపాయలు ఉన్నట్టయితే ఆ రోజు డాక్యుమెంట్లో మీకు ప్లాట్ ఏరియా 200 గజాలు అనుకుందాము. 200 గజాలు ప్లస్ స్క్వేర్ యార్డ్ రేటు 2500 ఉంటే ఎల్ఆర్ఎస్ అమౌంట్ రెగ్యులరైజేషన్కి మనకి ఇప్పుడు ఉన్న క్యాలిక్యులేషన్ ప్రకారం ఎంత వస్తుందంటే 85,360 రూపాయలు వస్తుంది. 85,360 రూపాయలు ఎల్ఆర్ఎస్ క్యాలిక్యులేషన్ వస్తుంది. దీంట్లో 25% గవర్నమెంట్ మనకి రిబేట్ ఇచ్చింది. ఇప్పుడు ఆ రిబేట్ మొత్తం ఎంత వస్తుంది, 21,340 రూపాయలు వస్తుంది. సో 85,360 నుంచి 21,340 రూపాయలు కనుక మైనస్ చేసినట్టయితే మీరు ఇప్పుడు ప్రస్తుతం మున్సిపాలిటీకి చెల్లించాల్సిన అమౌంట్ ఏంటంటే కేవలం 64,020 రూపాయలు మాత్రమే. 85,000 చెల్లించాల్సింది మీరు 64,000 చెల్లిస్తూ 21,000 మీకు బెనిఫిట్ జరగడం జరుగుతుంది. ఒకవేళ మీరు చేయించుకోలేదు, నాకు ఎల్ఆర్ఎస్ అవసరం లేదు అనుకున్నారు అనుకోండి, మనకు 2020లో ఒకసారి 2021లో ఒకసారి మార్కెట్ విలువ పెంచడం జరిగింది గవర్నమెంట్. గవర్నమెంట్ 2 సార్లు మార్కెట్ విలువని పెంచింది, మార్కెట్ వాల్యూ. ఇప్పుడు ఎంత ఉందంటే ఆ 2,500 స్క్వేర్ యార్డ్ యొక్క ప్రెసెంట్ మార్కెట్ వాల్యూ 4,800 రూపాయలు ఉంది. సో 4,800 మీద మీకు క్యాలిక్యులేషన్ చేయబడుతుంది. అట్లా చేస్తే మీకు ఇప్పుడు ఎల్ఆర్ఎస్ అమౌంట్ ఎంత పడుతుందంటే 1,65,440 రూపాయలు పడుతుంది. 85,000 పడేది అప్పుడు ఇప్పుడు మనకున్న ప్రకారము 85,360 పడేదానికి 1,56,440 రూపాయలు పడుతుంది. సుమారు 92,420 రూపాయలు ఎక్సెస్ పడుతుంది. ఈ భవిష్యత్తు రేపు 31 చేయించుకోకుండా తర్వాత ఎప్పుడు వచ్చి మాకు ఇంటి పర్మిషన్ కావాలంటే పర్మిషన్ వస్తుంది. కాకపోతే ఏమవుతుంది, 92,420 రూపాయలు మీకు అదనంగా చెల్లించాల్సి వస్తుంది అనమాట. అందుకని ఇది ఒక మనకు వచ్చినటువంటి సువర్ణ అవకాశము. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వం ఇచ్చిన అవకాశాన్ని అందరూ కూడా ఎల్ఆర్ఎస్ మీరు ఎప్పుడైనా పర్మిషన్ రండి. ఒకసారి ఎల్ఆర్ఎస్ తీసి పెట్టుకున్నారంటే మనకి రేపు ఎప్పుడున్నా కూడా మళ్ళీ కేవలం మీకు 10,000 12,000 తోటి ఇంటి పర్మిషన్ అనేది లభించడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఇది చాలా మంచి ఆపర్చునిటీ. మామూలుగా మనకి పాత మార్కెట్ వాల్యూ ప్రకారం ఉంది. ఇప్పుడు 2020లో ఓల్డ్ మార్కెట్ వాల్యూ మీద క్యాలిక్యులేషన్, దాంట్లో కూడా 25% మళ్ళీ మనకి ఇప్పుడు రిబేట్ ఇవ్వడం జరుగుతుంది. అది అన్నమాట. లేకపోతే ఇప్పుడు ఏమైతుంది, ప్రజెంట్ మార్కెట్ వాల్యూ తీసుకోవడం జరుగుతుంది, దాని మళ్ళీ రిబేట్ కూడా ఉండదు. సో ఈ విధంగా మనం 64,000 చెల్లించాల్సినటువంటి ఇప్పుడైతే మనం 200 గజాలకు 64,000 చెల్లిస్తే ఈ రోజు మనకి ఎల్ఆర్ఎస్ చేయడం జరుగుతుంది. అదే కనుక మీరు మళ్ళీ మార్చి తర్వాత వచ్చి మాకు ఇంటి పర్మిషన్ కావాలంటే 1,56,440 రూపాయలు పడుతుంది. 64,000 తోటి పోయేది కాస్త 1,56,440 పడుతుంది.
92,420 రూపాయలు అదనంగా చెల్లించడం జరుగుతుంది. సో అందుకని మీకు ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఎల్ఆర్ఎస్ చేయించుకోండి. భవిష్యత్తులో మీ యొక్క గృహ నిర్మాణాలు సులభంగా పొందగలని చెప్పి భావిస్తున్నాను. ఈ యొక్క ప్రాసెస్ గురించి మా టౌన్ ప్లానింగ్ విభాగం ఎట్లా మీరు చెల్లించాలనేటువంటిది వాళ్ళు తెలియజేస్తారు. కమిషనర్ గారు చెప్పినట్టుగా ముందుగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అడిషనల్ కలెక్టర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కొంతమంది లేబర్స్ అదేవిధంగా ప్లానర్స్ వచ్చారు, అదేవిధంగా పత్రికా విలేకరులు, అదేవిధంగా మన ఆర్టీస్ వచ్చారు. అందరికీ తెలియపరిచేది ఏంటంటే ఇప్పుడు కమిషనర్ గారు చెప్పిన విధంగా ఎల్ఆర్ఎస్ స్కీమ్ కింద ఏ లాభాలు వస్తున్నాయో మీరు ఇప్పుడు విన్నారు. అదే ప్రకారం ఇప్పుడు పేమెంట్ విషయానికి వస్తే మీరు ఫోన్పే ద్వారా కూడా చేసుకోవచ్చు. ఇంకోటి స్కానర్ కూడా మేము ఏర్పాటు చేసాం, స్కానర్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఇంకోటి బ్యాంక్ చాలా ఇంకోటి హెల్ప్ డెస్క్ పెట్టాం ఆఫీసు కార్యాలయం ఉంది. ఆ హెల్ప్ డెస్క్ దగ్గర కూడా మీకు ఒక సిస్టమ్ పెట్టాం, అక్కడ కూడా మీరు పేమెంట్ చేసుకోవచ్చు. 1,00,000 పైన ఉన్న వాళ్ళు మాత్రం చాలా తీసుకోవాల్సి వస్తుంది, బ్యాంక్ చాలా ద్వారా పేమెంట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ స్కీమ్ ద్వారా మీకు జరుగుతున్న లాభాలను కమిషనర్ గారు క్లియర్గా చెప్పాడు. అందులో ముఖ్యంగా ఇప్పుడు చేసుకున్నట్టయితే 25% డెబిట్ ఒకటి, నెక్స్ట్ ఈ 25% కాకుండా మీకు ప్లాటు రిజిస్ట్రేషన్ కానీ బ్యాంకు లోన్ కానీ, అదేవిధంగా మీకు సెక్యూరిటీ అంటే వేరే దీంట్లో మోసపోకుండా ఆ రోడ్డు విడ్త్ కూడా 30 feet ఉంటుంది. ఇన్ని లాభాలు ఈ ఎల్ఆర్ఎస్ వల్ల ఉన్నాయి. ఎల్ఆర్ఎస్ లేఅవుట్కు డిఫరెంట్ ఏంటంటే అప్రూవ్ లేఅవుట్ ఒకసారి తీసుకుంటే లైఫ్ లాంగ్, ఎల్ఆర్ఎస్ కూడా ఒకసారి ఎల్ఆర్ఎస్ కట్టుకుంటే లైఫ్ లాంగ్ ఉంటుంది. మీరు ఎప్పుడో పర్మిషన్కి వచ్చినప్పుడు అది ఒక 15-20 వేలల్లో మీకు బిల్డింగ్ పర్మిషన్ వస్తుంది. అట్లా కాకుండా మీరు ఎల్ఆర్ఎస్ కట్టుకోకుండా డైరెక్ట్గా ఈ టైం అయిపోయిన తర్వాత ఎల్ఆర్ఎస్ ఈ 31st తర్వాత ఈ లోపల కట్టుకోకుండా ఈ తర్వాతకి ఎప్పుడో 2 నెలలకు 3 నెలలకు వచ్చి మాకు బిల్డింగ్ పర్మిషన్ కావాలి, మేము బిల్డింగ్ పర్మిషన్ తీసుకుంటామంటే అప్పుడు మాత్రం ప్రైవేట్ మార్కెట్ వాల్యూ మీద సపోజ్ ఇప్పుడు